జూలై 22 దేవుని వాగ్దానం. పరిశుద్ధ స్థలములో నుండి ఆయన నీకు సహాయము చేయునుగాక. కీర్తనలు 22. మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ఈ ఉదయము శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియమైన సంఘమ విశ్వాసులారా, దేవుడు మనకిచ్చేటువంటి ఈ ఉన్నతమైన శ్రేష్టమైన దినమును బట్టి నేను ఎంతో సంతోషిస్తూ ఉన్నాను. ప్రియులారా, మీ జీవితాలు, మీ కుటుంబాలు, మీరు ఎంతో ఆనందంగా సంతోషంగా దేవునిలో ముందుకు వెళుతున్నారని నమ్ముతూ ఉన్నాను. చాలా పర్యాయములు మన జీవితంలో మనము సహాయము పొందాల్సి వచ్చిన సమయంలో మనం ఎవరికైతే సహాయం చేస్తామో వారు మన ముఖాన్ని చాటేసేవారు లేకపోలేదు. లేక నీవు ఏ సహాయం కొరకైతే ప్రయత్నాలు చేస్తున్నావో అలాంటి సమయంలో నీకు సహాయం చేయవాడు ఒకడును లేకపోవచ్చు. అలాంటి పరిస్థితులు గుండా నువ్వు ప్రయాణం చేస్తున్నప్పుడు నాకు సహాయం ఎవరు చేస్తారు అని కృంగిన వేళ ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. ఆయనే నీ సృష్టికర్త అయిన యేసు ప్రభుల వారే నీకు సహాయం చేయవాడు. అందుకే ఆయనకు ఎబినేజరు అనే పేరు. ఆయన మనకు తోడుగా ఉన్నాడు, సహాయము చేయవాడిగా ఉన్నాడు. అలాంటి గొప్ప దేవుడు మనకి నిరంతరం మన ప్రతి పనిలో, మన ప్రతి అవసరతలో మనము ఏ సహాయము కోరి ఆయన సన్నిధిలో ప్రార్థిస్తామో అలాంటి సమయమెల్లా మనకి సహాయము చేయవాడిగా ఉన్నాడు. నీవు మరి ఆయన మీద నీ నమ్మకాన్ని కాక లోకం మీద, లోక ఆశల మీద, లోకంలో ఉన్నటువంటి పరిస్థితుల మీద నమ్మకం పెట్టుకొని నిరాశ చెందావా? దిగులు చెందొద్దు. నీకు సహాయము చేయవాడు ఆయనే. నీ పరిస్థితి ఎలాంటిదైనా, నీ ముందున్నటువంటి సమస్య ఎంత పెద్దదైనా నువ్వు దిగులు చెందొద్దు, భయపడద్దు. నీకు సహాయము చేయవాడు నీ ప్రభువే. నీకు ఎవరూ లేరు అని భయపడద్దు, బాధపడద్దు. ఎలాగున్నా నేను ముందుకు వెళ్ళాలి అని దిగులు చెందకు. ఎందుకంటే నీకు సహాయం చేయవాడు ఆయనే ఎబినేజర్ అయిన దేవుడు. ప్రియులారా, ప్రభువు పరిశుద్ధ స్థలములో నుండి నీకు సహాయాన్ని అందిస్తాడు. అటువంటి పరిశుద్ధ స్థలము ఆయన మందిరాన్ని వదలక, ఆయన మందిరంలో నిన్ను నీవు సమర్పించుకుని మొక్కాళ్ళ అనుభవం గుండా నువ్వు వెళ్ళినప్పుడు ప్రభు నీకు సహాయకుడిగా ఉంటాడు. ఆయన నీ ప్రతి సమస్యను తొలగించి నిన్ను ఉన్నత స్థాయిలోనికి నడిపిస్తాడు. అతి కృప ప్రభు మీకు అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన. సర్వశక్తిమంతుడా, గొప్ప దేవ, నీ బిడ్డల జీవితంలో గొప్ప మేలు చేయండి. వారు నీ సహాయం కొరకు అర్థిస్తుండగా బిడ్డలకు గొప్ప సహాయకుడిగా ఉండి వారికి ప్రతి సమస్య నుంచి విడుదల దయచేయండి. నేడు వారు తలపెట్టే ప్రతి పనిలో తండ్రి విజయం దయచేయండి. వారి ప్రయాణాలలో తోడుగా ఉండి నడిపించి క్షేమాన్ని దయచేయండి. నేడు జన్మదినము, వివాహ దినము, ఆయా విశేష దినములు జరుపుకుంటున్న బిడ్డలను బహుగా దీవించండి. తమ ప్రియులు కోల్పోయిన వారి కుటుంబాలలో నెమ్మది, ఆదరణ అనుగ్రహించండి. దినదీవులతో నింపి మీరే మహిమ పొంది నీ రక్షణతో నింపమని క్రీస్తు పేరట అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మీకు తోడుగా ఉండి నడిపించునుగాక. ఆమేన్.